అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, జై కృష్ణ ధర్మరక్షణ. ఈ రోజు మన కృష్ణ ధర్మరక్షణ కార్యాలయానికి యామకాంత్ గారు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. అదేంటంటే బయటపడ్డ యేసు అని చెప్పి ఒక గ్రంథాన్ని ఈయన రూపొందించారు. సుమారు 8 సంవత్సరాల పాటు అనేక బైబిల్ని పరిశోధించి అందులో ఉన్నటువంటి యథార్థ సంఘటనల్ని బయటకు తీసుకొచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఈ బుక్స్ అన్ని కూడా ఇక మీదట మన హిందూ సమాజానికి అందుబాటులో ఉంటాయి. ఈ బుక్ ఎంత పెట్టారండి వేళ? నేను 50 రూపాయలు పెట్టాను సార్. కానీ ఎవరన్నా మన క్రైస్తవుల బాధలో ఉన్నవాళ్ళు ఎవరన్నా వస్తే కనుక నేను అంటే చుట్టుపక్కల క్రైస్తవులు ఉండి హిందువులు మనం ఎలా ప్రశ్నించాలి, అసలు వాళ్ళని ఎలా తట్టుకోవాలి అన్నప్పుడు మాత్రం అనే ఆలోచనలో ఉండేవాళ్ళు మాత్రం ఈ పుస్తకం నేను ఫ్రీగా వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, అంటే ఎవరైనా ప్రశ్నించాలి, కష్టపడాలంటే ఫ్రీగా ఇస్తాను. ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఎవరు నేను ప్రశ్నిస్తాను సార్. నా ఇంటి చుట్టుపక్కల మొత్తం క్రైస్తవులే ఉన్నారు. వీళ్ళ తాకిడి తట్టుకోలేకపోతున్నాను, అలాగే వీళ్ళ వల్ల నా కుటుంబం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉందన్నప్పుడు అటువంటి వాళ్ళ కుటుంబం ఏకం కావడం కోసం కూడా నేను ఫ్రీగా పంపించడానికి సిద్ధంగా. ఇంకొక విషయం ఏంటంటే బయటపడ్డ యేసు అయితే ఇందులో కొన్ని విషయ సూచిక అని చెప్పేసి మొదట్లో ఇచ్చారు. ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే బైబిల్లో యేసు ఎవరు, అనేక గ్రంథాల రచయితలు ఎవరు అంటే క్వశ్చన్ మార్క్స్, యేసు వంశావళి నిజమా కల్పితమా, అలాగే అసలు యేసు పుట్టింది కూడా నిజమా కల్పితమా, ఇవన్నీ కూడా మ్యాటర్ అందులో ఉంటుంది. అలాగే యేసు రక్తం పరిశుద్ధమా, ఓకే. తర్వాత బైబిల్లో యేసు జీవితం నిజమా కల్పితమా, ఆ తర్వాత యేసు శిలువ శిక్ష గల కారణాలు ఏమిటి. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి చూస్తూనే. అలాగే శ్రీరాముడు శ్రీకృష్ణుడు పుట్టడానికి ఆధారాలు ఉన్నాయి. యేసు పుట్టడానికి ఏ చిన్న గొడ్డ మొక్కన్న ఆధారం ఉందా? సార్ చిన్న మిస్టేక్ జరిగింది సార్. ఇదేంటంటే ఇక్కడ మనం చెప్పాలనుకున్నది ఏంటంటే శ్రీరాములు వారు శ్రీకృష్ణ వారు పుట్టారనడానికి ఆధారాలు ఉన్నాయి. అలాగే ఈ రోజు కూడా శ్రీరాములు వారి యొక్క వారసులు భూమి మీద ఉన్నారు. అది కూడా మనం దీంట్లో ఉన్నాను, అది కూడా ఉందంట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. యేసు ప్రభు పుట్టాడు అని చెప్తారు కానీ యేసు ప్రభు 3 చెల్లెళ్ళు ఉన్నారు, 3 సోదరులు ఉన్నారు. కేవలం ఆయన చనిపోయి 1992 సంవత్సరాలు అయింది. ఈవెన్ ఒక్కళ్ళు కూడా వచ్చి యేసు మా పూర్వీకుడు అని చెప్పుకుని ఆనవాళ్ళు లేవు ఈ రోజు వరకు కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఈ పుస్తకం విషయంలో ఈ పుస్తకంలో విషయాలు తప్పని నిరూపిస్తే ₹1,00,000, ఈ పుస్తకమే పూర్తిగా తప్పని నిరూపిస్తే 10 లక్షలంట. ప్రస్తుతానికి ఇది ₹1,00,00,000 ప్రైజ్ మనీ చేసే ఆలోచనలో కూడా అతను ఉన్నారు. అంటే అంత విశ్వాసంతో దీంట్లో ఉన్నాయి, పర్ఫెక్ట్ గా నేను బైబిల్లో ఉన్నాయే చెప్పాను, ఇందులో కల్పితం లేదని చెప్పి ఆయన స్పష్టంగా నమ్ముతున్నారు. అసలు ఈ బుక్ ఎలా ఉంది, ఆసక్తికరంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అలాగే మీ ఇంటికి వచ్చి ఏదో మత మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నటువంటి అక్రమ మత మార్పిడి ముఠాలు కనుక వస్తే వారిని ప్రశ్నించడం కోసం మీకు ఒక మంచి ఆయుధంలాగా అయితే పనిచేస్తుంది ఇది. నేను కూడా చదవడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను. అలాగే యామకాంత్ గారు మీ నెంబర్ చెప్పండి. నా నెంబర్ వచ్చేసి 9963487494. ఇప్పుడు అలాగే కేడిఆర్ అన్న గారు చెప్పినట్టుగా ఇంకొక విషయం కూడా ఉంది. ఈ పుస్తకాన్ని దయచేసి ఎవరైనా సరే క్రైస్తవ సోదరులైనా సరే ఎవరైనా సరే దీని మీద కేసు ఫైల్ చేసి కోర్టు దాకా తీసుకెళ్తే నేను 1000 నోటు పదాలు ఇస్తాను. కోర్టు దాకా తీసుకెళ్తే మాత్రం క్రైస్తవులకి 1000 నోటు పదాలు ఇవ్వడా నేను సంసిద్ధంగా ఉన్నాను అని మాత్రం తెలియజేస్తున్నాను. నేను కూడా 1000 నోటు పదాలు ఇస్తాను. అయితే ఈ పుస్తకం ఎవరైనా పోరాడాలి అనుకున్న వారికి ఉచితంగా కూడా ఇస్తారట. లేదా అతని కష్టానికి ఇది ఎక్కువ ప్రింట్ చేయాలి, రాయాలి అంటే సమయం అంతా అయింది కాబట్టి వీళ్ళంత వరకు డబ్బులు ఇచ్చి ₹50 అంటే చాలా తక్కువ, ₹50 ఇచ్చి తీసుకోండి. ఒకవేళ అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఆయన ఉచితంగా కూడా ఇస్తా అన్నారు. అలాగే మీరు ఆన్లైన్ లో మీకు నెంబర్ ఫోన్ చేస్తే పంపిస్తారా వాళ్ళకి? పంపిస్తాను. ఒక్కొక్కటి అయితే పంపించలేము కదా, ఒక్కొక్కటి పంపించలేను సార్. ఒకవేళ నేను పంపించలేకపోయినా నేను అనుకుంటున్నాను ఏంటంటే మాక్సిమం కేడిఆర్ గారిని సంప్రదిస్తే కనుక కేడిఆర్ గారి ద్వారా మాత్రం మీకు అందుతాయి సార్. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి కేడిఆర్ గారు అంటే ఒక్క బుక్ అయితే పంపించలేరు, ఒక 10 బుక్స్ అంటే మాత్రం పంపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొరియర్ ఛార్జ్ కూడా అవుతుంది కాబట్టి. ఏదేమైనా కూడా ఈ రోజు ఒక మంచి శుభదినంగా నేను భావిస్తున్నాను. చాలా కష్టపడి ఇంత దూరం వచ్చి పాపం నాకు రెండో విషయం కూడా చెప్పిన, రెండో పుస్తకం గురించి కూడా చెప్పిన మీరే చెప్పండి. సరి లేకపోతే కనుక ఇంకొకటి ఏంటంటే చివరిలో మీరు వేచి ఉండండి అన్నారు. ఏంటది? యెహోవా గురించి చెప్తారు.
అసలుకి ఆయన చేసిన అసలు నిజ స్వరూపం, ఆయన ఎలాంటి వాడు ఏమిటి, అసలు యెహోవాయే దేవుడు అనుకుంటే యెహోవా ఎలాంటి వాడు అన్నది చూపించాలనుకున్నాను సార్. అంటే వాస్తవానికి ఇప్పుడు బాహుబలి 1, 2 లాగా, అవును సార్. కేజీఎఫ్ 1, 2 లాగా ఇది ఇంకో బుక్ కూడా రాబోతుందంట. అందులో ఇంకా విషయాలు కొన్ని కామెడీ, అలాగే అదేంటది కొన్ని సూక్తులు అవి కూడా యాడ్ చేసి నీట్ గా ఇస్తాను. దీనికంటే ఇంకా బాగుంటుంది. అది ముందైతే ఇది చదవండి అని చెప్పి అంటున్నారు. ఆ బుక్ కోసం కూడా ఎదురు చూద్దాం. ముందైతే ఇది కావాల్సిన వాళ్ళు యామకాంత్ గారికి మెసేజ్ గానే చెప్పండి. మరొకసారి నెంబర్ చెప్పండి సార్. నా నెంబర్ 9963487494. ఇంకొక విషయం ఏంటంటే, దయచేసి క్రైస్తవులు ఎవరైతే మేము నిజమైన విశ్వాసం అనుకుంటే, మీ పాస్టర్లు దేవుళ్ళు కనపడుతున్నారు, దేవదూతలు కనపడుతున్నారు, యేసు వచ్చి మాట్లాడాడు, యెహోవా స్వర్గాన్ని చూపించాడని చెప్పి పాస్టర్ ఎవరైనా సరే ఈ పుస్తకాన్ని యేసుని యెహోవా పిలిచైనా సరే సమాధానం చెప్పమనండి. నేను ₹1,00,00,000 ఇచ్చి నా ఇంటి పైన చర్చిని కట్టి నేను యేసు పని చేస్తా. యేసు రాజు వచ్చాడు సర్వ సృష్టికర్త అని సంసిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ ఒక్క పుస్తకాన్ని ఢీకొట్టమనండి చాలు. లేదా సైలెంట్ గా హిందూ మతాన్ని ద్వేషించడం మానుకుంటే మంచిదని చెప్పి బయటపడ్డ ఏసీ ఏంటండి సార్. వాస్తవంగా ఏంటంటే బయటపడ్డ ఏసీ ఏంటి నన్ను పిచ్చ కామెడీగా ఉంది ఏదో. ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ బతుకు అనేది కూడా ఉంది. అంటే కింద బతుకు అనేది కూడా ఉంది. అంటే ఏంటంటే బయటపడ్డ యేసు బతుక అసలు అంటే 2 విధాలుగా ఉంది. అంటే యేసును బయట పెట్టామనేది ఒకటి చూపించాము, అలాగే యేసు బతుకేంది బైబుల్లో అనేది కూడా చూపించాము. అందుకని ఈ బతుకు అనేది బ్రదర్ చేసాం. బతుకంటే జీవిత కాలం. ఆయన జీవితం ఎలా ఉందన్నది కూడా ఎలా ఉంది. బతుకంటే మనం మాట్లాడేది ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటాం. అంటే బతుకంటే జీవితం అన్నట్టు. ఓకే, అది కూడా మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. చాలా మంది అంటారు నీ బతుకెంత అది ఇదేనా. అలాంటిది ఏం కాదు బాబు. ఆయన జీవితం ఏంటి బైబిల్లో అని పోతే ఆయన వివరించాడు. ఒకవేళ తప్పు పట్టినా కూడా దాని దగ్గర కూడా వివరణ ఉందని చెప్తున్నాం అంతే. సరేనా? ఓకే.